రూబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాగజ్ నగర్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రజల సేఫ్టీ భద్రత కొరకు అవగాహన కల్పించిన డీఎస్పీ వహీదుద్దీన్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవలో భాగముగా కాగజ్ నగర్ పోలీసు ఆధ్వర్యంలో ప్రజల సేఫ్టీ కొరకు ప్రజలకు రోడ్డు భద్రత త్రిబుల్ రైడింగ్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వహీదుద్దీన్ పట్టణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల సేఫ్టీ భద్రతకి సంబంధించిన విషయాలు వివరించారు. అనంతరం పోలీసులు మరియు ప్రజలు ప్రమాణము చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రేమకుమార్, ఎస్ఐ సుధాకర్, ఎస్ఐ యాదగిరి, ఏఎస్ఐ బాలాజీ తదితరులు పోలీస్ సిబ్బంది కాగజ్ నగర్ పట్టణ వాసులు పాల్గొన్నారు. అందరికీ ఒక 4 ప్లేట్లు చేయాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనం చూస్తున్నాం రోడ్డు ప్రమాదాలు అనేది దాదాపు ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు దాదాపు 25 మంది చనిపోతుంది. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతుంది. ముఖ్య కారణం ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలు అనాలిసిస్ చేస్తే 2 వీలర్స్ వాళ్ళే ఎక్కువ చనిపోతుంది. 2 వీలర్స్ ఏంటంటే మన రోడ్డు యొక్క భద్రతా లోపం కానీ వెహికల్ యొక్క భద్రతా లోపం కానీ కేవలం మానవ తప్పిదం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ నివారించడం వరకు అందరినీ ఇన్వాల్వ్ చేసి అందరి సహకారంతో మనం ఈ రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన గౌరవ డీజీపీ గారు ఒక అందరితోని ప్రతిజ్ఞ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా ఆ స్టాచ్యూ ముందు నిలబెట్టి అందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దయచేసి ఒక 2 నిమిషాలు అందరూ ఈ ప్రతిజ్ఞ చేసి అందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యి అందరూ డొనేట్ ప్రమాదాలు జరిగేది ఒక డొనేట్ అయిపోవడం వలన మైనర్లకు డ్రైన్ ఇచ్చి జరపడం వలన ఆ తర్వాత ఆగిన కాబట్టి మనం అందరం వీటిని నివారించాలి. మనం అట్లీస్ట్ తక్కువ నివారించి సంవత్సరము మన జిల్లాలో 48 మంది చనిపోవడం జరిగింది. ఈసారి అట్లీస్ట్ ఒక సగానికి సగం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ప్రతి ఊళ్ళో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీరు అందరూ భాగస్వామ్యం అయ్యి సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు. సెల్ఫీ యాక్సిడెంట్ అయి కూడా రోడ్డు బాగాలేకపోతే కూడా సడన్ టర్నింగ్ ఇంకేదన్నా గుంతలో అట్లా జరిగి కూడా చనిపోయేటోళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది పాటిస్తే రోడ్డు ప్రమాదాలలో చాలా వరకు జరగకుండా నివారించగలుగుతాం. దురదృష్టవశాత్తు జరిగినా కూడా మనం క్లెయిమ్ చేసుకొని ఎంతో కొంత ఆర్థిక భరోసా అనేది పొందగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సందర్భం అంటే ఎందుకు చెప్తున్నంటే మామూలు అప్పుడు రొటీన్గా చెప్తే కామనే, మేము బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్ దగ్గర ఇంకేదైనా చౌరస్తలో చెప్తాం. ఒక 10-15 మందిని పబ్లిక్ని గుమిగూడి చెప్తాము. కానీ ఈ సందర్భాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నామంటే అందరికీ గుర్తుంటుందన్న ఉద్దేశంలో. ఎందుకంటే అందరూ ఈ ప్రోగ్రాం ఎంజాయ్ చేద్దామని వచ్చారు. కానీ మాకు వచ్చిన ఆలోచన అంటే ఇది మన కాలనీలో ఒక దగ్గర జరుగుతలేదు, దాదాపు రాష్ట్రం మొత్తం జరిగింది. మేము న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పీఠిక సూత్రాలను గౌరవిస్తూ రోడ్డు వినియోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని ప్రతి పాదచారిని గౌరవిస్తామని రోడ్డు పైన చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగుల పట్ల జాగ్రత్త వహిస్తామని
ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తామని హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడుతామని మద్యం సేవించి వాహనం నడపమని వేగ పరిమితులను పాటిస్తామని నిర్లక్ష్య డ్రైవింగ్ చేయమని ఇతర వాహనదారులను గౌరవిస్తామని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రమాదంలో ఉన్న వారికి సహాయం చేస్తామని ప్రతి జీవితం విలువైనదిగా గుర్తిస్తూ రోడ్డు భద్రతను పాటించడం మనందరి సామాజిక బాధ్యతగా భావిస్తూ ప్రమాద రహిత రోడ్లు సురక్షిత తెలంగాణ కోసం కట్టుబడి ఉంటామని డాక్టర్ బాబా